మంచిర్యాల జిల్లా జన్నారం అటవీశాఖ డివిజనల్ కార్యాలయం అనేక ఆరోపణలకు నిలయంగా మారింది. తనను సీనియర్ అసిస్టెంట్ వేధిస్తున్నారంటూ మహిళా ఉద్యోగి సవిత ఆరోపిస్తున్నారు. కార్యాలయంలో సూపరింటెండెంట్ పోస్టు ఖాళీగా ఉండడంతో సీనియర్ అసిస్టెంట్ అయిన షమీం ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే బదిలీపై వచ్చిన అతని కంటే సీనియర్ అయిన సవిత అతన్ని ప్రశ్నించడంతో వివాదం మొదలైంది. ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అయితే మాత్రం ఇట్లా చేస్తారా సార్? ఏదన్నా పేపర్ మీద రిటర్న్ చేయాలి. నేను నా ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నా. ఈసారి దసరా ఉన్నది, నేను ఏం సమాధానం చెప్పాలి మా ఇంట్లో వాళ్ళకి? కంప్లైంట్ ఇచ్చింది రిసీవర్ అని తీసుకున్నా సార్. ఈ కంప్లైంట్ ఇచ్చినందుకే నన్ను వేధించుడు. మరి ఒక సీనియర్ అసిస్టెంట్ ఈ లెవెల్ చేస్తానంటే మరి నాకు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమవుతలేదు. మరి ఆ అకౌంట్ సెక్షన్ అంత ఏమున్నది, మరి అది ఏమున్నది డిపార్ట్మెంట్ కి అయితే అగనిస్ట్ గా నేను మాట్లాడతలేను. కానీ ఒకటే క్యాండిడేట్ ని 15 సంవత్సరాలు కొనసాగించడానికి కారణం ఏంది? అకౌంట్ సెక్షన్ లో నిబంధనల ప్రకారం సూపరింటెండెంట్ గా తనకే బాధ్యతలు ఇవ్వాల్సిందని, తన సీటు కదులుతుందనే భావంతో షమీం కుట్ర పన్నుతున్నారని సవిత ఆరోపిస్తున్నారు. తనను డెప్యుటేషన్ పై పంపించేందుకు కుట్ర పన్ని ఆ మేరకు ఆదేశాలు జారీ చేయించారని చెబుతోంది. తాను కాళేశ్వరం జోన్ అధికారి దగ్గరకు వెళ్లి తన డెప్యుటేషన్ ఆర్డర్స్ రద్దు చేయించుకున్నానని సవిత చెబుతున్నారు. అయినా తీరు మార్చుకొని షమీం దురుద్దేశంతో జీతాన్ని ఆపేసి వేధిస్తున్నాడని, తనకు న్యాయం చేయాలని మహిళా ఉద్యోగి డిమాండ్ చేస్తున్నారు.